అండి, వెల్కమ్ టు ఋతు ప్రభ 106. మీరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. హ్యాపీ ఇండిపెండెన్స్ డే మీ అందరికీ. ఎలా ఉన్నారు, ఎలా జరుపుకున్నారు అన్నది కూడా కామెంట్ చేయండి. ఇక ఇండిపెండెన్స్ డే అంటే నాకు చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే గుర్తొస్తున్నాయి. ఏంటి ఆ జ్ఞాపకాలు అంటున్నారా? ఇక చిన్నప్పుడు మనం ఎలా ఉంటామో తెలుసు కదా. ఇండిపెండెన్స్ డే వస్తుందంటే ముందే ఒక రోజు ముందే 2 రోజుల ముందే మనం ఆడాఓడి చేస్తూ ఉంటాము. స్కూల్ డేస్ గుర్తొస్తూ ఉంటాయి. స్కూల్లో అయితే చాలా అంటే చాలా బాగా జరిగిద్ది. ఇక స్కూల్లో చెప్పాలంటే ఇక స్కూల్ క్లాస్ రూమ్లోనైతే మనము మంచిగా మైదా పిండి ఉడకబెట్టి మళ్ళీ స్టిక్కర్స్ అవి తీసుకొచ్చి జెండా అవి తీసుకొచ్చి అవి అతికిచ్చి రూమ్ మొత్తం డెకరేషన్ చేసి ఫ్లవర్స్ తీసుకొచ్చి మళ్ళీ తర్వాత మనం ఏమంటారు ముగ్గులేసి అసలు చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. అలా చాలా చాలా బాగా చేస్తారు కదా. అసలు ఎంత బాగా జరిగిద్దో. నాకైతే ఈరోజైతే నిజంగా నాకైతే ఇండిపెండెన్స్ డే అంటే నాకు స్కూల్ డేస్ అయితే గుర్తొచ్చాయి. స్కూల్లో ఉన్నప్పుడు చాలా ఎంజాయ్ చేసేది. ఇక మేమైతే స్కూల్లోని హాస్టల్లోనే ఉండేదాన్ని. నేను హాస్టల్లోనైతే ఇక తెల్లారుజామున 3 4 నుండే లేచి తలస్నానం చేసి మంచిగా 2 జల్లు వేసుకున్నప్పుడు అల్లకోకుండా ఇరవోసుకున్నట్లు ఇట్లా 2 ఏపులు 2 జల్లు వేసుకొని మంచిగా రుబ్బెళ్ళతో వేసుకొని ఇక్కడ పువ్వులు ఎంత బారు పువ్వులు మంచిగా పువ్వులు కట్టుకొని ఇట్లా నిండుగా పెట్టుకొని రెడీ అయ్యేది. పూలు కావాలంటే ముందు రోజే ఫోన్ చేసి మమ్మీ పూలు లే అని చెప్పి మా మమ్మీకి చెప్పి తెప్పించుకొని మరి నేను ఇట్లా పూలు నిండుగా ఇట్లా పూలు పెట్టుకొని మంచిగా రెడీ అయిపోయేది. ఆడ ప్రోగ్రామ్స్ అంతా చాలా బాగా జరిగేది. అసలు ఎంత బాగా జరుగుతాయో. ఇంకా ఏమంటారు చిన్న చిన్న మిఠాయిలు లడ్డూలు చాక్లెట్స్ ఇక అవి ఇచ్చేవాళ్ళు. ఇండిపెండెన్స్ డే అనగానే మనకి ఎన్నో గుర్తొస్తూ ఉంటాయి జ్ఞాపకాలు. డ్యాన్సులు వేస్తారు, ఎంజాయ్ చేస్తారు, బాగా డ్యాన్సులు వేస్తారు. ఇక మేమైతే హాస్టల్లో ఉండేది కదా. ఇక మేము హాస్టల్కి వెళ్ళాక కూడా ఇంకా ఎంజాయ్ చేసేది, ఇంకా బాగా ఆడుకునేది, బాగా ఎంజాయ్ చేసేది. పిల్లలతో ఉంటే చిన్న పిల్లలతో కలిసి మేము కూడా బాగా డ్యాన్సులు వేసుకుంటూ ఎంజాయ్ బాగా చేసేది. ఇక హెచ్ఎం సారు హెచ్ఎం మేడం మా మేడం అయితే చాలా బాగా చూసుకునేది మమ్మల్ని. ఇక ఈ ఇండిపెండెన్స్ డే వచ్చిందంటే ముందు రోజు నుంచి మమ్మల్ని బాగా ప్రిపేర్ చేస్తూ ఉండేది. మీరు ఇలా పాడాలి, మీరు ఇలా ఉండాలి, సాంగ్స్ పాడాలి, డ్యాన్సులు వేయాలి అని ముందే పేర్లు రాసుకునేది. మళ్ళీ క్లాస్ రూమ్లో అంటారు కదా, నాన్న బాగా చేద్దాం మనం ఇలా చేసుకున్నాము అని. ఇక క్లాస్ రూమ్లో ఏం చేస్తాం, మనం ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక 50 రూపీసో లేకపోతే ఒక 100 రూపీసో వేసుకొని అట్లా మనం డబ్బులు పోగేసి మంచిగా అన్నీ కొనుక్కొచ్చుకొని మన క్లాస్ రూమ్ని మనం బాగా డెకరేషన్ చేసుకుంటాం కదా. అసలు మర్చిపోలేము. చిన్ని అన్నీ ఎప్పుడో అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా అలానే చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ అయ్యారు. అప్పుడన్నా కొంచెం మామూలుగా చేసుకునేది, ఇప్పుడు ఇంకా బాగా చేస్తున్నారు. ఇక డెకరేషన్లు అంటూ చాలా బాగా చేస్తారు. ఇక మన చెట్టుకేర స్కూల్లోని చెట్ల కాడ బయట గడ్డి అదంతా క్లీన్ చేసేసి ఊడ్చి కలేపులాగా మంచిగా వాటర్తో చల్లేసి ముగ్గులేసి నిండుగా ఆవుపడేటట్టు స్కూల్ బాగా నిండుగా ఆవుపడేటట్లు చేస్తాము. ఇక దారంతోనైతే జెండా కలర్స్ అయితే మంచిగా స్కూల్ నిండా కట్టేస్తాము. మనం జెండా ఎగరేసే కాడ కూడా మంచిగా ఆడ డెకరేషన్ చేసి చాలా బాగా అయితే చేస్తాము. జెండా ఎగరేసే టయానికి అయితే చాలా బాగా చేస్తాము. ఇక మేమైతే అందరం ఎంత ఎంజాయ్ చేస్తామంటే అంత ఎంజాయ్ అయితే చేస్తాము. ఈరోజైతే నాకైతే అదే జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. నేనైతే వీడియో తీద్దంటే నాకు ఇక ఇలా చెప్తే నాకైతే చెప్పాలని ఆశ ఉంది. ఎప్పటికైనా మనకి ఇలా గుర్తుంటుంది అని అయితే నాకు ఆలోచన వచ్చింది. అందుకే మీకు కూడా ఎలా ఉన్నారు, మీరు స్కూల్ డేస్లో మీరు ఎలా చేశారు అన్నది కూడా నాకైతే కామెంట్ చేయండి. నేనైతే స్కూల్ డేస్లో చాలా ఎంజాయ్ చేశాను. ఇంకా అంటారు కదా, స్కూల్ డేస్లోని కాలేజ్ డేస్లోని బాగా ఎంజాయ్ చేస్తారు. పెళ్ళి అయితే కొద్దిగా మారిపోయిద్ది అన్నట్లు నిజంగానే అట్లనే మారిపోయిద్ది. స్కూల్ డేస్లో ఒకలాగుంటాము, తర్వాత కాలేజ్ డేస్లో ఒకలాగుంటాము, మళ్ళీ పెళ్ళి అయిన తర్వాత ఒకలాగుంటాం కదా. అంతా చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇక నాకు కూడా అలా అయితే అయిపోయింది. ఈరోజైతే
ఏం వంట చేశానంటే ఈరోజు తీపితో మనం మొదలయ్యాలని ఫస్ట్ అయితే నేను తీపి చేశాను. ఆ వీడియోలోకి వెళ్ళి ఏం చేశాను ఏంటన్నది చూడండి. నేను ఎలా చేశానో కామెంట్ చేయండి. ఇవాళైతే చాలా ఎంజాయ్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఓకే, చూద్దాం, వీడియోలోకి అయితే వెళ్దాం. ఇప్పుడు మీ అందరికీ మరొక్కసారి ఇండిపెండెన్స్ డే ఎన్నో సంవత్సరం అంటున్నారా? ఇప్పుడు 79వ సంవత్సరం. ఇది చెప్పడం నేను మర్చిపోయాను, అన్నీ చెప్పేశాను కానీ ఇది మాత్రం మర్చిపోయాను. అదే అంటారు కదా, చిన్నప్పటికి గుర్తొస్తే మనకి ఇప్పుడు ఏం జరిగేది కూడా గుర్తుండదు అన్నట్లు అట్లయితే ఉంది. చిన్న మిఠాయి చూసినా కానీ చిన్నప్పుడు ఈ మిఠాయి తిన్నా కదా, చాలా బాగుంటుంది కదా అనుకుంటాను. ఇగోండి మా పండు అయితే జెండా అయితే కొనుక్కుండు, ఒకటే చూపించడానికి అయితే ఎంజాయ్ చేస్తుండే. ఇక పిల్లలు అయితే ఇప్పుడే స్కూల్ నుండి వచ్చారు మంచిగా. ఇగో మా ఖుషి, రాఖీ, పండు, ఇక కేసరి అయితే చేశాను కదా, ఈ కేసరి అయితే వాళ్ళు తింటున్నారు. ఇద్దరు తిన తర్వాత వీడియోలోకి వెళ్ళి చూద్దాము ఎలా ఉంది ఏంటి, అసలు నేను ఇవాళ ఏం చేశాను కూడా చూపిస్తాను. బాయ్. ఇక మార్నింగ్ లేచాకైతే ఈరోజు తీపితో మొదలు పెడదామన్న ఆలోచనతోనైతే నేనైతే సేమియా కేసరి అయితే చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ నేను స్వీట్ ఇవాళ ఎందుకు చేయాలనిపించింది అంటే, నా మనసుకి ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా, మనం మంచిగా ఇలా తీపి చేసుకొని తింటే సంవత్సరం అంతా మంచిగా ఉంటాం అన్న ఆలోచనతో పిల్లలకు కూడా మార్నింగ్ అయితే ఇక వాళ్ళు 7కి 6:30కి అట్లా వెళ్ళాలి కదా, ఎమ్మటే దవదవ రెడీ చేద్దామన్న ఆలోచనతోనైతే ఇక నైటే తెప్పించాను, బావతోని తెప్పించుంచి ఇదైతే రెడీ చేస్తున్నాను సేమియా కేసరి కోసము. ఇప్పుడైతే స్వీట్, ఎప్పుడైనా మనకి స్వీట్ అంటే ఎంతో ఇష్టం ఉంటుంది కదా, మీకు ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా నాకైతే చాలా ఇష్టము. ఫస్ట్ నుంచి కూడా నాకు స్వీట్ అంటే చాలా ఇష్టము. స్వీట్స్ అయినా ఏవైనా నేను ఇక ఎక్కువ తినేస్తాను. నాతో పాటు ఇప్పుడు మా ఖుషికి కూడా స్వీట్ అంటే అంత ఇష్టపడుతూ ఉంటాడు. ముందైతే మంచిగా మనం నెయ్యి వేసుకోవాలి. నెయ్యితోనే చేస్తే టేస్ట్ ఎక్కువ ఉంటుంది. నేనైతే నెయ్యితోనే చేశాను. ఫస్ట్ అయితే నెయ్యి వేసుకున్న తర్వాత మనం కిస్మిస్ బాదం అయితే కొంచెం ఫ్రై చేసుకున్నలాగా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఇక మనం సేమియా వేసి మంచిగా ఉడికించుకోవాలి. సేమియా వేసిన తర్వాత ఫ్రై చేసి ఎసరబోయాలి. ఎసరబోసి ఉడికించుకోవాలి. మరి పలుకు ఉండకూడదు, కొద్దిగంతా మెత్తగా ఉండాలి. పలుకు ఉంటే కూడా బాగోదు, టేస్ట్ ఎక్కువ ఉండదు, గట్టిగా వచ్చిద్ది. ఇలా పలుకు మీద ఉన్నప్పుడే మనం చేసుకోవాలి. నేనైతే బెల్లం వేసి చేస్తున్నాను. ఇంకా మనం కలర్ కావాలంటే కుంకుమ పువ్వు వేసుకోవచ్చు, లేకపోతే ఆరెంజ్ కలర్ ఉంటే వేసుకోవచ్చు, ఎల్లో కలర్ ఉన్నా వేసుకోవచ్చు. నేనైతే ఇక నా దగ్గర అయితే ఎల్లో కలర్ ఉంది కాబట్టి ఎల్లో కలర్ అయితే వేస్తున్నాను. ఎల్లో కలర్ వేస్తే బాగుంటుంది, నాకైతే అలా ఇష్టం అని నేనైతే ఆ కలర్ వేస్తున్నాను. ఇంకా అందరూ ఎక్కువ శాతం ఏం చేస్తారంటే పంచదారతో చేస్తూ ఉంటారు. నేనైతే బెల్లంతో చేస్తాను. ఏ తీపి చేసినా కానీ నేను ముందు బెల్లంతోనే చేస్తాను. నాకు బెల్లమే ఎక్కువ ఇష్టం ఉంటుంది. పిల్లలు కూడా ఎక్కువ బెల్లంతోనే తింటారు. ఇంట్లో మేము చాయ్ అయినా దేనికైనా కానీ బెల్లమే ఎక్కువ యూజ్ చేస్తాము. ఇక మాకు పంచదార అంత ఇష్టం ఉండదు, ఎక్కువ వాడడం కూడా పిల్లలకి జలుబు చేసిద్దని నేను ఎక్కువ వాడను కూడా. ఇంకా లాస్ట్ అయితే ఇదైతే బాదం ఇవి వేసుకొని కలవ తిప్పుకోవాలి. కొంచెం జారుగా ఉన్నప్పుడే మనం దింపేస్తే స్వీట్ మంచిగా ఉంటుంది, గట్టి పడుకోకుండా తినేటప్పుడైతే. ఇక మా ఖుషి అయితే ఇక రెడీ అయిపోయిండు. తొందరగా అయితే ఇదైతే చేస్తున్నాను. ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి. స్వీట్ అయితే ఇవాళ చేయాలనుకొని అయితే కేసరి అయితే చేశాను. మీరైతే ఎలా ట్రై చేశారు, ఈరోజు ఇండిపెండెన్స్ డే ఎలా చేసుకున్నారో కూడా ఒక కామెంట్ అయితే చెయ్యండి. మా వీడియో బూస్టింగ్ నాకైతే మీరు కామెంట్ పెడితే నాకు బూస్టింగ్ వస్తుంది. మీరైతే కంపల్సరీ మర్చిపోబాకండి. ఓకే అండి, చూడండి ఇలా అయితే వచ్చేసింది. ఇప్పుడైతే ఇక మా ఖుషికి అయితే పెట్టేశాను. ఇక టైం అవుతుందని దబదబ అయితే పెట్టేసాను. అప్పటికే 6:30 అయింది. మార్నింగ్ పెందలాలు లేసి చేశాను ఈరోజైతే నేనైతే. ఎందుకంటే పిల్లలకి ఇలాంటి టైం అప్పుడన్నా మనం ఇంకా తొందరగా తోలాలి కదా, అందుకే పిల్లలకైతే ఇది రెడీ చేసి తోలాను. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగో మా బేబీని చూస్తున్నారు కదా, మా బేబీ అయితే మంచిగా రెడీ అయింది ఈరోజు. ఎందుకంటే కృష్ణాష్టమి అంట రేపు. ఈరోజే స్కూల్లోనైతే ఈ జెండా వందనంతో పాటు కృష్ణాష్టమి కూడా చేస్తున్నారు.
ఇంకా ఇలా అయితే మంచి గోపికమ్మలాగా రెడీ చేసి తోలుతున్నాము. బేబీ చాలా బాగా రెడీ అయింది కదా, చాలా బాగుంది కదా. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.